రైతులకు అండగా ఉంటామని మంత్రులు నాదెళ్ల మనోహర్ కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా చాగల్లు, దొమ్మేరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల పంట పరిస్థితులు, ధాన్యం తూకం పరికరాలు, ఇక గోనె సంచుల లభ్యత, కొనుగోలు విధానాలను పరిశీలించారు. రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం రైతులతో అధికారులు ఇక పీపీసీ సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉద్దేశంతో ఉచితంగా టార్పాలిన్లు కూడా మేము రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందిస్తున్నాం. ఎక్కడికక్కడ రాసుల దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు. అక్కడే నమోదు చేసుకుంటాం. కల్లాల దగ్గర మేము నమోదు చేసుకుంటాం. తేమ శాతంలో 17% దాటితే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు వచ్చి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైస్ మిల్లర్స్ని మేము ప్రోత్సహించి రైతులను ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో వారిని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాం. కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీడనం వలన సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావనతోటి రేక్ మూవ్మెంట్ కానివ్వండి, లారీ మూవ్మెంట్ కానీ పెంచాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కూలీలను కూడా మేము ఎక్కువ మంది తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి అందరం